మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. ఈ కోటవాడల లీగ్లో కమిటీ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేసుకొని మీరందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా ఈద్గా కమిటీకి ఇక్కడ వచ్చిన మైనారిటీ పిల్లలందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ బక్రీద్ తోటి మనందరి జీవితాల్లో వెలుగు రావాలని, అల్లా దయ వల్ల మన అందరి కుటుంబాల్లో బాధలు పోవాలని, మన పిల్లలకు మన కుటుంబాలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మన పిల్లలకు మంచి చదువులు ఇవ్వాలని, మంచి ఉద్యోగాలు రావాలని, మంచి మంచి పంటలు పండాలని, మన రాష్ట్రం ప్రభుత్వం మరి వారి యొక్క పనిని మరి ముందుకు నడిపించే విధంగా, పేద ప్రజల పక్షాన అనుకున్నవన్నీ జరిగే విధంగా ఆ అల్లా తీరించాలని, ముఖ్యంగా వరంగల్ ఈస్ట్ లో మైనారిటీ ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్న సందర్భంలో మరి మేము కూడా 6 గ్యారంటీలను మైనారిటీ కుటుంబాలకు అన్ని అర్హత ఉన్న కుటుంబాలకు అందించాలని మరి కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా 6 గ్యారంటీలు 2500 రూపాయలది రేషన్ కార్డ్స్ కూడా ఇంటిని ఇల్లు కట్టే కార్యక్రమం త్వరలోనే మరి సర్వే జరిపించి అది కూడా అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రాబోతుంది అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి 4% రిజర్వేషన్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన సందర్భంలో ఈ రోజు మన మైనారిటీ ఫ్యామిలీస్ లో ఎంతో మంది పెద్ద పెద్ద చదువులు చదువుతున్న సందర్భంలో మరి వేరే పార్టీ వాళ్ళు మేము రిజర్వేషన్ రద్దు చేస్తాము అని చెప్పినప్పుడు మైనారిటీ సోదరులందరూ కూడా కాంగ్రెస్ పక్షాలు నిలబడి మన ఎంపీ కావ్య గారిని గెలిపించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో మరి మైనారిటీ ఏరియాలలో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టి మీకు ఎటువంటి మరి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించడం జరిగింది. అన్ని కార్యక్రమాలు నిర్వహించాలి అని చెప్పి అక్కడ శుభ్రం చేయించలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ కి మెమో ఇవ్వమని చెప్పాను. మరి ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అయ్యేది లేదు. అదేవిధంగా ఎల్బీ నగర్ ఈద్గా డెవలప్మెంట్ అడిగారు, అదేవిధంగా మట్టివాడ ఈద్గా డెవలప్మెంట్ అడిగారు. ఈ ఈద్గా డెవలప్మెంట్ కూడా కావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా రేపు ఇంజనీరింగ్ వాళ్ళని పంపించి మొత్తం ఎస్టిమేషన్ చేయించమని చెప్పి కూడా నేను కమిషనర్ గారికి చెప్పాను. వారు వచ్చి ఈ కమిటీ వాళ్ళని కలుస్తారు, మీకు ఏమేమి కావాలో ఎస్టిమేషన్ చేయించండి. ఈ రోజు మనం కార్పొరేషన్ నుంచి ఏ ఫండ్స్ అయితే తీసుకోగలుగుతామో ఆ ఫండ్స్ తీసుకొని మరి వాటిని ఇక్కడే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా అవసరం ఉంటే మనం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మరి అక్కడ కూడా ఫండ్స్ తీసుకొస్తాము. మరి మన ముఖ్యమంత్రి గారు వర్గాన్ని ప్రత్యేక దృష్టితో చూస్తూ ఇక్కడ అభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా వెనుకడుగు లేదు అని చెప్పారు. కాబట్టి వారు తప్పకుండా మైనారిటీ సమస్యల మీద పాజిటివ్ గా స్పందించి మరి మీ సమస్యలను పరిష్కరిస్తారు. వాటికి మా ఎంపీ గారు కానీ నేను కానీ మరి ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అల్లా దయ వల్ల మరి ఇప్పటి నుంచి ఒక మంచి వాతావరణంలో మనమందరం కూడా అభివృద్ధి పదంలో నడుస్తూ అందరి సమస్యల పరిష్కారమే దృష్టిగా ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన కమిటీ ఈద్గా సభ్యులందరికీ కూడా ఈద్గా కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటామన్నా. मुस्लिम भाइयों को ईद मुबारक और बकरीद की शुभकामनाएं। आपकी वजह से अल्लाह के दुआ से मैं बहुत ज्यादा मेजॉरिटी से जीत गई, आपके सामने एमपी बनकर खड़ी रही हूँ। आपकी दुआ हमेशा मेरे साथ रहना, आपके कोऑपरेशन से मैं अच्छे काम करना, इसलिए और एक बार आप सब लोगों को ईद मुबारक की शुभकामनाएं बोलकर మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.